తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. గతంలో సీఎంగా పనిచేసిన కేసీఆర్, ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ కూడా ఇద్దరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నామని చెబుతూ ఉంటారని, అయినా ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి చేంజ్ రాలేదన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రం సాధించిన తర్వాత మనం సాధించిన ప్రోగ్రెస్ ఏంది, ఇంకా సాధించాల్సినటువంటి అంశాలు ఏంటి, వీటి మీద మాత్రం ఒక సీరియస్ డిస్కషన్ జరగాలనేది నా ఉద్దేశం. ఇది పొలిటికలా అంటే మనం ఏది మాట్లాడినా ఇవాళ రేపు పాలిటిక్సే అవుతుంది. కాకపోతే ఒక 10 years బీఆర్ఎస్ పరిపాలన సాగింది. బీఆర్ఎస్ పరిపాలన బాగలేదు, మేము మార్పు తెస్తామని చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా ఏదైతే ప్రపోజ్ చేసిండ్రో చేంజెస్ విద్యా వ్యవస్థలో, వాటి మీద కనీసం ఇనిషియేటివ్ కూడా తీసుకున్నట్టుగా కనబడడం లేదు. విద్యా కమిషన్ వచ్చింది, వెరీ గుడ్ స్టెప్. కానీ ఆ విద్యా కమిషన్ ఏం చేస్తున్నది, వారి ప్రయారిటీస్ ఏమి ఉండాలి, వీటి మీద మాత్రం చాలా బలంగా మనందరం ఆలోచన చేసి ప్రపోజ్ చేయాలి. నా తరఫున నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను గ్రౌండ్లో చూస్తున్న సిచ్యువేషన్ ఒకటి, గిరిజనుల ఆదివాసీల విద్య పట్ల చాలా చాలా ఉదాసీన వైఖరి తెలంగాణ యావత్ రాష్ట్రంలో మనం ఈ 12 ఏళ్లలో కూడా పాటించుకుంటూ వచ్చినాం. వారికంటూ భాష లేదు, లిపి లేదు, వారి భాషలో చెప్పే ఉద్దేశం మనకు లేదు. వారి దగ్గరికి పోయి విద్యలోకి వారిని తీసుకురావాలనేటటువంటి సిన్సియారిటీ ఏ ప్రభుత్వం కూడా ప్రదర్శించలేదు. రెండవది, మహిళా విద్య పట్ల వివక్ష. ఇవాళ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే మగపిల్లలనేమో ఇంట్లో నగలమ్మి, భూమి అమ్మి ప్రైవేట్ పాఠశాలకు ఫీజులు కట్టి పంపిస్తారు. ఆడపిల్లల్ని మాత్రం ఇంట్లో కూర్చోబెడతారు. గవర్నమెంట్ ఇస్తలేదమ్మా, మేమేం చేయలేమంటారు. అంటే ఆడపిల్లల విద్య అనేది ఎంత డెలికేట్ సమస్య అంటే, కోడిగుడ్డు షెల్ ఎట్లా ఉంటుందో అంత డెలికేట్ సమస్య. ఒక బస్సు ఒక ఊరు నుండి మండల కేంద్రానికి లేదంటే ఆడపిల్లని ఇంట్లో కూర్చోబెడతారు. ఎందుకంటే బస్సు లేదు, గవర్నమెంట్ ఇస్తలేదు, ఇంట్లో కూర్చోబెడతారు. లేదు, ఆ తొవ్వలో వీధి దీపాలు లేవు, ఆడపిల్లలకు చదువు ఉండదు. అంటే ప్రభుత్వం తీసుకునే ఏ డెసిషన్ అయినా చాలా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేసేది మా ఆడవాళ్ళనే. అంటే ఆడపిల్లల విద్య, ఆడపిల్లల ఉద్యోగం అనేది ఒక సపరేట్ మైండ్ సెట్తోని చూసి ఆలోచించి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా దయచేసి గమనంలోకి తీసుకుందాము. యూనివర్సిటీలకు సంబంధించి ఎడ్యుకేషన్ కావచ్చు, కొత్త యూనివర్సిటీస్ని అలౌ చేయడం కావచ్చు, ప్రైవేట్ నాకు తెలిసి ఇవన్నీ ఒకటే రోజులో అడ్రస్ అవ్వవు. కాకపోతే మీరు చాలా వైవిధ్యమైనటువంటి డైవర్స్ ప్యానెల్ ఉంది కాబట్టి కేజీ టు పీజీ అండ్ వాట్ ఆఫ్టర్ పీజీ వీటన్నిటి మీద కొంత సమయం తీసుకోనన్నా ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు డిస్కషన్ మొదలు పెట్టాలి. మొదలుపెట్టిన వాటిలలో కొన్ని ఇనిషియేటివ్స్ అన్న తీసుకొని ముందుకెళ్ళవచ్చు. అందులో జెండర్ స్పెసిఫిక్, కమ్యూనిటీ స్పెసిఫిక్ డిస్కషన్ రావాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆలోచన చేసి